హాయ్ హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే కనుక డీటెయిల్గా నిన్న అర్ధరాత్రి జరిగిన గుసగుసలు మన దాంట్లో అయితే కనుక అర్ధరాత్రి మాటలు అనమాట. సో ఈ అర్ధరాత్రి మాటలు ఏం జరిగినాయి ఏంటి, దాని తర్వాత యావర్ వచ్చారు కదా. యావర్ వచ్చిన తర్వాత మన తనుజాతో వ్యవహరించిన వ్యవహారం ఏదైతే ఉందో, ఏంట్రా బాబు వీళ్ళకి పర్సనల్గా బయట ఏమన్నా అంతకుముందే క్లోజా, అసలు ఏంటి యావర్ వచ్చేసి ఎందుకు డైరెక్ట్గా తనుజాతో రాగానే అంత డ్యాన్స్ చేశాడు ఏంటి, చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఏంటని చెప్పి ఎందుకు ఆలోచించరా. అండ్ యావర్ వచ్చేటప్పుడు కూడా తనుజ అదో రకమైన ఫేస్ పెట్టి ఎవరైతే హీరో వస్తాడో హీరోయిన్ ఎలా అయితే వెయిట్ చేస్తూ ఉంటుందో అలాంటి వెయిటింగ్ ఉన్నట్టుగా కెమెరామ్యాన్ చూపించిన విధానం కూడా చాలా బాగానే ఉంది. అది కూడా డీటెయిల్గా చెప్తాను మీకైతే కనుక. అండ్ ఈ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఈ వీక్ ఎవరు కెప్టెన్ అవ్వబోతున్నారని చెప్పి మీరైతే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాల్సింది మామ. ఈ వీక్ చాలా క్రూషియల్. ఎవరైతే ఈ వీక్ కెప్టెన్ అవుతారో వాళ్ళైతే కనుక హౌస్లో తిరుగులేని విజయాన్ని సాధిస్తబోతున్నారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ పాయింట్ కూడా డిస్కస్ చేద్దాం, వెరీ 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 ఇంపార్టెంట్. దాని తర్వాత మెయిన్గా చెప్పాలంటే కనుక యావరు ఎందుకు దగ్గరుండి ఏమైనా డీమాన్ పవర్ని గెలిపించాడా, ఇమాన్యుయల్ ఓడిపోతే మీకు మైనస్ అవుతుందని చెప్పి కావాలని గెలిపించారా అన్నట్టుగా అనిపించింది. దీంతో పాటుగా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా మనం అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇక్కడ ఓటింగ్ అనాలిసిస్ మనం ఆల్రెడీ లాస్ట్ టైం వీడియో పెట్టాం అనమాట. ఆ ఓటింగ్ అనాలిసిస్ వీడియో ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. దాంట్లో ఎవరు విన్నింగ్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నాయి ఏంటని చెప్పి డీటెయిల్గా చెప్పాను మామ. దీంతో పాటుగా ఈ వారం ఖచ్చితంగా కెప్టెన్ అయ్యే వాళ్ళ పేరు అయితే కనుక మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మెయిన్గా యావర్ అయితే వచ్చిన తర్వాత హౌస్లో ఇమాన్యుయల్కి యావర్కి ఇద్దరికి గేమ్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. మెయిన్గా అయితే కనుక ఈ టాస్క్లు అయితే కనుక చాలా కరెక్ట్గా పెడుతున్నారు అనమాట. ప్రతి టాస్క్ చాలా ఫిజికల్గా ఆడుతున్నారు. ఆల్రెడీ ఇమాన్ పవన్ టాస్క్ చూసారు మీరు, కళ్యాణ్ టాస్క్ ఒకటే అంత ఫిజికల్ అనిపించలే, బట్ దాంట్లో కొంచెం ట్రిక్స్ అవన్నీ ఉన్నాయి. తనుజ టాస్క్ అయితే కనుక టూ మచ్ క్రిటికల్ అనిపించింది నాకైతే. క్లైంబింగ్, దాని తర్వాత జంపింగ్, దాని తర్వాత ఏదైతే అదంతా జరిగిందో బాగానే జరిగింది. సో ఇక్కడ మెయిన్గా ఎస్పెషల్లీ యావర్ ఆడిన టాస్క్ టూ గుడ్ అల్టిమేట్గా అనిపించిన తర్వాత ఆ టాస్క్ అయితే ఆడారు. అంతా ఇమాన్యుయల్ కొంచెం టెన్షన్ పడ్డాడు, యావర్ కూడా టెన్షన్ పడ్డారు. ఫైనల్గా ఆడారు అంతా ఇమాన్యుయల్ గెలిచారు అనమాట. సో ఇమాన్యుయల్ గెలిచిన తర్వాత వెళ్తూ ఇమాన్యుయల్ చాలాసార్లు సారీ చెప్పాడు మామ. దీనికన్నా ముందు హౌస్లో చాలా జరిగింది. అంటే కొంచెం ఫన్నీగా మాట్లాడుకోవడం, యావర్ అందరితో మాట్లాడడం, కొంచెం ఇన్స్పిరేషన్స్ వర్డ్స్ చెప్పడం, ఇదంతా కొంచెం బాగానే అనిపించింది. దీంతో పాటుగా యావర్ కొన్ని మాటలు కూడా చెప్పాడంట. మీరు సుమనన్న బాగా ఆడుతున్నారు, భరణి గారు నైస్, మీరు కొంచెం ఇంకా లైక్ ఇంకా కనిపిస్తున్నారు, సో అన్నట్టుగా కొంచెం అప్రిషియేషన్ మాటలు మాట్లాడారనమాట. కళ్యాణ్ని కూడా కొంచెం పొగుడుతూ మాట్లాడారనమాట. కళ్యాణ్ గారు మీరైతే కనుక ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు హౌస్కి అయితే కనుక మీరు కొంచెం డిఫైన్ చేసుకుంటున్నారు, బాగుంది, టూ గుడ్, అందరికీ ఎంతో కొంత సపోర్ట్ ఉంది, మీరు ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు విన్నింగ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మంచిగానే మన యావర్ అయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎక్కువ కొంచెం తనుజాని ఏంటో ఏదో రకంగా మాట్లాడుతున్నట్టుగా అనిపించింది నాకైతే కనుక. వెళ్తూ కూడా డ్యాన్స్ చేశారనమాట. సో తనుజాతో డ్యాన్స్ చేశాడు కదా వెళ్తూ. సో ఆ డ్యాన్స్ చేసిన తర్వాత ఇక్కడైతే కనుక ఎవరినైనా హట్ అయ్యారేమో అనేసి తనుజాని ఉద్దేశించి ఇక్కడైతే కనుక యావర్ చాలాసార్లు వాళ్ళు చెప్పారనమాట. చూడండి ఇక్కడ. సో యావర్ అడిగితే సాంగ్ వేశారు, బాగుంది, సూపర్గా అనిపించింది నాకైతే కనుక. దీని తర్వాత బ్లాక్ బస్టర్ సాంగ్ వేశారనమాట. సుమన్ అన్న కూడా డ్యాన్స్ వేశాడు అనమాట. ఈ సాంగ్ అయితే కనుక ఎక్సలెంట్గా వేశాడు సుమన్ అనేది కదా డ్యాన్స్, టూ కూడా అనిపించింది, సూపర్ డ్యాన్స్ వేశాడు అనమాట. నిన్న గేమ్ గురించి మాట్లాడుతుంది అనమాట తనుజ నిన్న గేమ్ ఏదైతే జరిగిందో దాని గురించి మాట్లాడుతుంది. సో ఆ గేమ్లో కళ్యాణ్తో జస్ట్ ఒక్క సెకండ్లో ఓడిపోయా చెప్తుందనమాట. నేను ప్రేరణతో ఏదైతే గేమ్ ఆడానో ఆ గేమ్లో జస్ట్ ఒక సెకండ్లో ఓడిపోయాను, అసలు గెలిచుంటే చాలా బాగుండేదని చెప్పి తన మైండ్లో అదే తిరుగుతూ ఉంది. కళ్యాణ్తో డిస్కస్ చేసి చెప్తాను అనమాట. కళ్యాణ్ ఏమో నేను ఉండనా అన్నాడు అనమాట. అంటే అక్కడ రూమ్లో డిస్కస్ జరుగుతుంది, అక్కడ కొంచెం మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు. సో ఉన్నా అంటే తనుజ ఏమో ఆ బాల్ తన వైపు వచ్చింది కదా దానికి బాధపడుతుంది అనమాట. తనైతే కనుక చూసారా, నాకు అంత లక్కు లేదు కాబట్టి అట్లీస్ట్ ఆ బాల్ కొంచెం ముందుకు వెళ్ళుంటే నేనైతే విన్ అయ్యేవాన్ని దాన్ని. సో ఆ బాల్ అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసింది కదా, నాకు లక్ లేదని చెప్పి తనైతే కనుక డిసప్పాయింట్ అవుతున్నారు అనమాట. సో అందరూ భోజనం చేశారు, ఇక్కడ ఖతం అయిపోయింది. దీని తర్వాత సంజన ఏమో బెడ్రూమ్లో కూర్చున్నారు, సుమన్ బయట హాల్లో ఉన్నారనమాట. అందరూ డిస్కషన్ చేసుకుంటున్నారు. రీతు ఏమో కిచెన్లో పెత్తనం చేస్తూ డిష్ వాషింగ్ దగ్గర అది ఇది ఓవర్ యాక్షన్గా చేస్తున్నారు ఆవిడైతే కనుక. సో డీమాన్తో నాకు ఎందుకు
ఎందుకు అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో తను చెప్తుందనమాట, యాక్చువల్లీ డీమాన్తో డిస్కస్ చేస్తుందన్నమాట. సో నీతో ఎందుకు అన్నట్టుగా నేను ఉంటున్నాను, రీజన్ అయితే ఇదే, నువ్వు ప్రతిదీ వినము, అర్థం చేసుకోవు, నేను చెప్పిందంతా నీకు నచ్చదు, సో అందువల్ల నేను ఆల్రెడీ తనుజతో కూడా పిలిపించి మాట్లాడానని చెప్పి తనైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ చూడండి, రీతు మొన్న మాట్లాడినప్పుడు కూడా నేను ఇలా చెప్తున్నాను అన్నమాట, నీకు అర్థమయ్యేలా చెప్తున్నా, బట్ మనకి సెట్ అవ్వాలా, సో దానికి నేను డ్రాగ్ చేయాలని లేదని చెప్పి చెప్పిందనమాట. జస్ట్ క్యాజువల్ టాక్లో చిన్నది అయ్యింది అంతే, ఇంకా హై అవుతుంది అనేసి నేను వదిలేసాను. అంటే నా అనుకున్న వాళ్ళ దగ్గర ఎప్పుడైతే హై అయిపోతుందని చెప్పి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, నేను అక్కడ పట్టుకుని వదిలేస్తానని చెప్పింది అనమాట. సో గొడవ అయ్యేలా అనిపిస్తుంది అనేసి నాకు నేనే వెళ్ళిపోయా అని చెప్పి క్లియర్గా చెప్పింది. ఇక్కడైతే మా 100% రీతు చౌదరి చాలా క్లియర్గా ఉంది. కాకపోతే డీమాన్ పవన్ ఏంటంటే రీతు చౌదరి ఎవరితో మాట్లాడినా, ఆ రోజు తనుజ చెప్పినట్టు రీతు చౌదరి ఎవరితో మాట్లాడినా, రీతు చౌదరి ఎవరికైనా పాజిటివ్గా అయినా, హౌస్లో ఎవరికైనా కొత్తగా వస్తే వాళ్ళతో క్లోజ్ మాట్లాడినా, మనోడైతే కనుక మనసులో పెట్టేసుకుని ఏదో రకంగా దాన్ని అయితే కనుక కోపంగా మాట్లాడడం, ఇలాంటి కొన్ని చోట్ల జరిగినాయి డీమాన్ పవన్కి రీతు చౌదరికి. అక్కడ కొన్ని చోట్ల రీతు చౌదరి మిస్టేక్ కూడా ఏం లేదు. సో అదొక పాయింట్. అండ్ రీతు అప్పుడు నెక్స్ట్ ఇంకా డీమాన్ షర్ట్ వేసుకుంది కదా, ఆ ఇష్యూ ఏదైతే అయిపోయిందో, అయిపోయిన తర్వాత నేను నీ షర్ట్ వేసుకొని వచ్చా అన్నట్టుగా కొంచెం చెప్పింది అనమాట. దాన్ని బట్టి నువ్వైనా అర్థం చేసుకోవాలి కదా, నువ్వు ఎందుకు అర్థం చేసుకో అంటే సంజనాకి రీజన్ జరిగిన గొడవ తర్వాత ఈ క్లాస్ జరిగింది. సో నేను నీతో మాట్లాడడానికి ట్రై చేశాను, బట్ నువ్వు మాట్లాడిన సిచ్యువేషన్ అలాంటిది, బట్ నేను నీ షర్ట్ వేసుకొచ్చాను, దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకున్నట్టుగా చెప్పింది అనమాట. సో కళ్యాణ్ అని తనుజ బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట, గేమ్ ఏంటి ఇలా అయిపోయింది, అయ్యో అని చెప్పి డిసప్పాయింట్ అవుతూ ఉంటుంది అనమాట తనుజ అయితే కనుక. సో అక్కడతో నైట్ బజ్ అనేది అర్ధరాత్రి మాటలు అయితే కనుక క్లోజ్ అయిపోయినాయి. సో మెయిన్గా ఫస్ట్ నుంచి కళ్యాణ్ కెప్టెన్సీ కంటెంటర్లో విన్ అయ్యాడు, డీమాన్ విన్ అయ్యాడు, దాని తర్వాత ఇమాన్యుల్ విన్ అయ్యాడు, ఇప్పుడు రీతు సంజన విన్ అవుతారు అనమాట. ఈ 5 మెంబర్స్లో కెప్టెన్సీ కంటెంటర్ మీరైతే కనుక ఎవరైతే బాగుండు, ఎవరాట బాగుంది, ఎవరు అయితే ఫ్యూచర్ 3 వీక్స్ మంచిగా ఉంటుంది అని చెప్పి మీరు ఎక్స్పెక్టేషన్ చేసిన నేమ్స్ ఏదైతే ఉన్నా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ మీ ఓటింగ్ అనాలిసిస్ ఇప్పుడు చేస్తానమాట. కరెక్ట్గా 11 o'clockకి మీకు మ్యాక్సిమం 11 to 11:30 కల్లా అప్డేట్ చేస్తాను. మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో మస్ట్ అండ్ షుడ్గా తెలియజేయండి మామ, ఎందుకంటే అలా స్కిప్ చేయొద్దు. ఆల్రెడీ 3 weeks ఇంకా ఉంది. ప్రతి ఒక్కళ్ళ కంటెస్టెంట్కి మీ యొక్క ఒపీనియన్ చెప్పడానికి ఇదే మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వీక్ అనమాట. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. లైవ్ ఏమైనా కండక్ట్ చేయాలనుకుంటున్నాను, లైవ్ ఏ టైంలో కండక్ట్ చేస్తే మీకు బాగుంటుందో ఖచ్చితంగా కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.